చాలా గొప్పగా మాట్లాడతాం. కొడుకునిచ్చిన తర్వాత అబ్రహాంతో దేవుడు అన్నాడు, అబ్రహాం ఎలాగున్నావు అంటే, సూపర్ ప్రభువా, కొడుకునిచ్చే కదా హ్యాపీ. నా పనులు ఉన్నారు, ఐఎమ్ కింగ్ అన్నాడు. వెరీ గుడ్, అయితే ఒక పని చేయను, రేపొద్దున నీ కొడుకుని తీసుకెళ్ళి బలి ఇచ్చే. ఏమి లేదు, అబ్రహాం నీ కొడుకుని బలి ఇచ్చే. అంత సింపుల్గా అడిగాడు దేవుడు. అబ్రహాం కూడా అంతే సింపుల్గా అన్నాడు, ప్రభా ఐఎమ్ రెడీ, ఐఎమ్ రెడీ, ఐఎమ్ రెడీ. నేను అంటాను, దేవుని కొరకు చావడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? దేవుని కొరకు పని చేయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? దేవుని కొరకు నిలబడడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఇంకా బానిస బ్రతుకుతున్నావా? నువ్వు బ్రతకవలసింది ఆయన కొరకు. ఆయన ఇచ్చాడు నీకు ఈ జీవితం, ఆయన ఇచ్చాడు నీకు అవకాశం. ఒక పాట పాడుతున్నావంటే, ఒక ప్రార్థన చేస్తున్నావంటే, ఒక ఆరాధన చేస్తున్నావంటే, ఈ ప్రపంచంలో ఎవరికి లేని గొప్ప భాగ్యాన్ని దేవునికి ఇచ్చేట. దేవునికి ఇచ్చేట. నిన్ను బానిసగా బ్రతకమనేది ఆయన ఉద్దేశం కాదు. బానిసగా బ్రతకడం ఆయన చిత్తము కాదు. ఆయన అన్నాడు, నేను నిన్ను స్వతంత్రునిగా చేస్తాను. స్వేచ్ఛలో ఇతరులకు మేలు చేసే అవకాశం ఉంటుంది. దేనిలో? దేవుడిచ్చే స్వేచ్ఛలో ఇతరులకు మేలు చేసే అవకాశం ఉంటుంది. లోకం ఇచ్చే స్వేచ్ఛలో మనకి కీడు చేసే అవకాశమే ఎక్కువ ఉంటుంది. దేవుడిచ్చే స్వేచ్ఛ నిన్ను మేలుకరంగా చేస్తుంది. నీ ప్రార్థన ఇతరులకు మేలుకరంగా ఉంటుంది, నీ మాటలు ఇతరులకు మేలుకరంగా ఉంటాయి, నీ భక్తి జీవితం ఇతరులకు మేలుకరంగా ఉంటుంది, నీ ఇల్లే మేలుకరంగా ఉంటుంది. నువ్వు దేవునిలో ఉంటే, నువ్వు లోకంలో ఉంటే నిన్ను చూసి అందరూ తిట్టుకుంటారు. నువ్వు లోకంలో ఉంటే నిన్ను అందరూ ఉపయోగించుకుంటారు. నువ్వు లోకంలో ఉంటే నీ పతనాన్ని చూస్తారు కానీ నీ అభివృద్ధిని చూడరు. కానీ దేవుడిచ్చే స్వేచ్ఛ, ఇతరులకు నువ్వు మేలుకరంగా ఉంటావు. నువ్వు ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతాయి. నువ్వు